అపర్ణ, నా బిడ్డను కొట్టద్దు, నా బిడ్డను కొట్టద్దు. అదేం చేసి ఉండదు. మీకు దండం పెడతాను, నా బిడ్డను కొట్టద్దు. అయ్యో అమ్మ, అపర్ణ, అపర్ణ. అత్తయ్య అరుపులో ఉంది, పద. అయ్యో అపర్ణ, అపర్ణ, నా బిడ్డను కొట్టకండి. అమ్మ, అపర్ణ, అపర్ణ, అయ్యో అయ్యో అపర్ణ, అత్తయ్య అత్తయ్య ఏం జరిగింది? ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నారు? నాయుడు బాబా, నా బిడ్డను చంపేస్తున్నారు. నాయుడు బాబా, నా బిడ్డను కొట్టేస్తున్నారు. అమ్మ చెప్పు నాయుడు బాబా. అత్తయ్య 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 అపర్ణకి ఏం కాదు. అపర్ణ ఎవరో కొట్టరు. చూడండి, ఇది మన ఇల్లు. అదిగో స్నేహ, ఇదిగో అత్తయ్య, ఇది మన ఇల్లు. మీరు కంగారు పడకండి. మన ఇంట్లో ఉన్నారు. అమ్మా అమ్మా, ఏంటమ్మా, అక్కకి ఏమైనా అయినట్టు కలొచ్చిందా? ఇది కలే కావచ్చమ్మా, నా ఊహే అవ్వచ్చు, కానీ అది నిజంగా జరగదని నమ్మకం ఏమిటి? అసలే ఆడపిల్ల, పైగా చిన్న పిల్ల. ఆ పోలీసు వాళ్ళు ఎంత కఠినంగా ఉంటారో, నేరం చేశారని నమ్మితే ఎంత కసాయి వాళ్ళలా ప్రవర్తిస్తారో మనందరికీ తెలుసు. నిజం చెప్పమని నా బిడ్డని ఎంతగా వేధిస్తున్నారో, ఎన్ని చిత్రహింసలు పెడుతున్నారో తలుచుకుంటేనే నా గుండె ఆగిపోయేలా ఉంది. వెంటనే నా బిడ్డను తీసుకురండి, లేదా నన్నైనా అక్కడికి తీసుకెళ్ళండి. ఉంటే దాంతో పాటే ఉంటాను, లేదంటే దాంతో పాటే కలిసి చేస్తాను. చెప్పండి చెప్పండి, నా బిడ్డను తెస్తారా లేదా నన్నే వెళ్ళమంటారా? అత్తయ్య నా మాట వినండి. అన్ని తెలుసున్న వాళ్ళు మీరు కూడా అలా మాట్లాడితే ఎలా అత్తయ్య? చెప్పండి. అపర్ణ ఈ నేరం తానే ఒప్పుకోవటం వల్ల బెయిల్ రావడం కష్టమైందని మన లాయర్ గారు చెప్పారు కదా. అందులోనూ మన శాఖరం ఊరికే ఉండట్లేదు, ఎలాగైనా బెయిల్ తేవడానికి వెళ్ళాడు. చూడండి, ఏమైనా సరే బెయిల్ తెస్తాడు. అపర్ణ కూడా ఇంటికి వచ్చేద్దు. మీరు కంగారు పడకండి. అవునమ్మా, అక్క గురించి నువ్వేం కంగారు పడకు. నేను నాయుడు బావ పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నా. అక్కతో మాట్లాడి జరిగిందంతా తెలుసుకుంటాం. సాధ్యమైనంత త్వరగా అక్కని బయటకు తీసుకొస్తాం, సరేనా? అవసరం లేదు, నా బిడ్డని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నేనే వెళ్తాను. ఎక్కడికత్తే? పోలీస్ స్టేషన్ కా? కాదు, ఆ వసుంధర ఇంటికి.